అంటే ఇప్పుడు కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటే బేబీ నార్మల్‌గా హార్ట్ డెవలప్ అవుతున్నప్పుడు హ్మ్. కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి హార్ట్‌లో. మనం అనుకున్నట్టు హార్ట్ 4 చాంబర్ అలా రాదు. ఆ! అది ఒక చాంబర్ కిందొచ్చి ఫోల్డ్స్ అయ్యి, హ్మ్. ఆర్టరీస్ అవి వీన్స్ అవన్నీ జాయింట్స్ అయ్యి, రక్త సరఫరా జరిగే విధానం అంతా ఒక మార్పు జరుగుతూ కంటిన్యూయస్‌గా బేబీ 9 మంత్స్ జరిగే వరకు చేంజెస్ అవుతూ ఉంటాయి. హ్మ్. కడుపులో ఉన్నప్పుడు ఈ చేంజెస్‌లో ఎక్కడన్నా అంతరాయం జరిగినప్పుడు ఆహ్, ఎయిదర్ హార్ట్ స్ట్రక్చర్‌లో ప్రాబ్లమ్ కానీ, హ్మ్. బ్లడ్ ఎళ్ళే దారిలో ప్రాబ్లమ్ కానీ హ్మ్. చేంజెస్ అవుతూ ఉంటాయి. ప్రీమెచ్యూర్ బేబీస్‌లో ఒక స్పెషల్ డక్ట్ అని ఉంటది. పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసా అంటారది. అది అందరికీ కడుపులో ఉన్నప్పుడు ఉంటది. హ్మ్. పుట్టగానే 9 మంత్స్‌లో పుట్టిన బేబీ, నెలలు నిండిన బేబీకి అది వెంటనే మూసుకుపోతది. హ్మ్. కడుపులో అది ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ బ్రీత్ తీసుకోరు గదండీ. హ్మ్. తల్లి ఆక్సిజన్ లెవెల్స్ ప్లసెంటా అంటే దాని నుంచి అంబిలికల్ కార్డ్‌లోంచి బేబీకెళ్తది. హ్మ్. ఆ సరఫరా మెయింటైన్ చేయడానికి కడుపులో ఉంటది. హ్మ్. పుట్టగానే అవసరం లేదు, బేబీ బ్రీతింగ్ తీసుకుంటది కాబట్టి హ్మ్. అది అవసరం లేదు, మూసుకుపోతది. హ్మ్. ఈ ప్రీమెచ్యూర్ బేబీస్‌లో అది మూసుకుపోవడానికి కొంచెం టైం పడతది. హ్మ్. సో, అది డిఫరెంట్ ప్రాబ్లమ్. పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసా అంటే అది హ్మ్. అన్ని ప్రీటర్మ్ బేబీస్ ఉంటది. కొద్ది హ్మ్. రోజులు టైం ఇచ్చి లేదు దానికి తగ్గట్టు మెడికేషన్స్ ఉంటాయి. దాన్ని హ్మ్. బట్టి చూసుకొని మేము ట్రీట్ చేస్తాం. హ్మ్. బట్ ఈ కంజనైటల్ హార్ట్ డిసీజ్ వేరేది, అది నెలలు నిండిన బేబీస్‌లో రావడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. హ్మ్. ఇది ఏంటంటే చిన్న సెప్టల్ డిఫెక్ట్స్ అంటారు. హార్ట్‌లో హోల్స్ అంటారు, మన హ్మ్. సినిమాల్లో చెప్తుంటారు. అవును. వీఎస్‌డి, ఏఎస్‌డి అవన్నీ హ్మ్. అంటారు. లేదు అంటే ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి. అసలా బ్లడ్ సరఫరా జరగాల్సిన వెసల్స్, ఆర్టరీసే రివర్స్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. టీజీఏ అంటారు. లేదంటే ఎక్కడైనా బ్లాక్స్ ఉంటాయి. హ్మ్. కోఆక్టేషన్ ఆఫ్ అయోర్టా, స్టెనోసిస్ అంటారు. లేదంటే నార్మల్‌గా చెడు రక్తం వచ్చి ఎడమ వైపు హార్ట్‌కెళ్ళాల్సింది వెళ్ళకోకుండా కుడి సైడే ఎళ్తది. దాన్ని టీఏపీవీసీ అంటారు. హ్మ్. టోటల్ అనామలస్ పల్మరీ వీనస్ కనెక్షన్ అని. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ బేబీస్‌కి. ఇవి ముందుగానే చేసుకోవాలంటే ఈ మధ్య ఫీటల్ ఎకోస్ అని చేస్తున్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ స్పెషల్‌గా ట్రైన్ అయిన వాళ్ళు. వాళ్ళు ఫీటల్ ఎకో చేయడం వల్ల తెలిసిపోతది, ముందే మనం తెలుసుకోవచ్చు. హ్మ్. ఎందుకు వస్తది అంటే నార్మల్‌గా మీరన్నట్టు కరెక్ట్, జెనెటిక్స్. హ్మ్. జెనెటిక్స్ అనేది ఏదన్నా వాళ్ళలో ఉన్నప్పుడు, హ్మ్. ఆ పొటెన్షియల్ ఉన్నప్పుడు మదర్‌లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ హ్మ్. అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్. అంటే మన ఇండియా డయాబెటిస్ అనేది చాలా హ్మ్. రాపిడ్‌గా పెరిగిపోతూ ఉంది.